హలో వ్యూవర్స్, నేను జ్యోతి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం బేగంపేటలో ఉన్న దేవనర్ బ్లైండ్ స్కూల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఈ స్కూల్లో ఈరోజు దాండియా ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట. లయన్ క్లబ్ ప్రెసిడెంట్ అలాగే రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మనం కూడా వెళ్ళి ప్రోగ్రామ్ అండ్ అలాగే సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నాతో పాటు వచ్చేయండి. దేవనార్ స్కూల్లో బ్లైండ్ స్కూల్లో ఈ రోజు బతుకమ్మ అండ్ అలాగే దాండియా సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నారు. సో మరి దీని గురించి మనం చెప్పడానికి జ్యోతి గౌడ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని? మీరే చూస్తున్నారు కదా, మాకు అంటే ప్రతి పండుగ కూడా ఒక అంటే వైభవంగా మామూలుగా చేసుకోమన్నమాట. మా స్కూల్లో జరిగే ప్రతి పండుగ అంగరంగ వైభవంగా అంటారు కదా, అలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి స్పెషల్గా ఏంటంటే ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి ఈ టైంలో, కాకపోతే ఈసారి కొద్ది ప్రాజెక్ట్ మూలాన మేము హాలిడేస్ కొద్ది పోస్ట్పోన్ చేసాం అనమాట. అందుకనే సేమ్ నవరాత్రి రోజుల్లో ఇంతమంది పిల్లలతో మేము చేయడం అని అంటే మన గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే మేము దాండియా సెలబ్రేట్ చేస్తామని, మేము రెగ్యులర్గా ఏంటంటే మనము బతుకమ్మ చేస్తాము. ఎందుకంటే అమావాస్య రోజు ఈసారి ఏంటంటే హాలిడేస్ లేదు కాబట్టి పిల్లలందరూ ఫుల్ ఉన్నారు కాబట్టి సంతోషంగా వీళ్ళు ఏంటంటే మేమన్నీ సమకూరుస్తామని చెప్పి వాళ్ళంతా ఫౌండేషన్ వాళ్ళు మెంబర్స్ వచ్చి ఇదంతా డెకరేషన్ చేసి పిల్లలతోని హ్యాపీగా డ్రెస్సెస్ వాళ్ళకి ఏం కావాలనేది సమకూర్చి వాళ్ళకు ఇది చేపిస్తా ఉన్నారు. ఓకే, నిజంగా అంటే నార్మల్ వాళ్ళు రెడీ అయ్యి చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. సో బ్లైండ్ కిడ్స్ కోసం చాలా బాగా చేశారు. నిజంగా సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము అనుకున్న దానికంటే కూడా ఇంకా చాలా బాగా, ఇంత పెద్ద అంటే ఎప్పుడు మేము కొద్దిగా మామూలుగా ఒక 2 feet 3 feet బతుకమ్మ చేస్తాము, కానీ ఈరోజు చూస్తున్నాం మా బతుకమ్మ మేము ఎలా ఎదిగామో మా బతుకమ్మ కూడా అలా ఎదిగింది. ఎప్పుడు అంటే చిన్నగా చేసే బతుకమ్మ మీరు ఇంత పెద్ద వైభవంగా బిల్డింగ్ కట్టుకున్నారు, నేను ఎందుకు పెద్ద కావద్దు అని మా బతుకమ్మ మా దేవనార్ స్కూల్లో ఇంత వైభవంగా ఇంత పెద్దగా అందరిని ఆకర్షణగా పెరిగింది. నిజంగా మీరు ఇట్లాంటివన్నీ మంచి ప్రోగ్రామ్స్ పిల్లలందరి కోసం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్లోబల్ ట్రాస్ సార్ వారికి అందరికీ. వాళ్ళంతా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ తోని 1 week నుంచి పాపం చాలా కష్టపడి ఏమేమి ఆర్గనైజ్ చేయాలని అన్ని కనుక్కొని రాసుకొని ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు ఇదంతా చేశారనమాట. మనకి ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో మీకు కూడా విషెస్. ఇది దాండియా అండ్ అలాగే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే బ్లైండ్ పీపుల్ కోసం చేస్తున్నారు, ఏంటి అసలు మీ మోటో? నా మోటో ఏం లేదు, నాకేం కనిపించిందంటే మళ్ళీ నార్మల్గా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు దాండియాలో వెళ్తున్నారు. నా దాండియా స్టాల్ ఉన్నది పీజీ గ్రౌండ్ లో. సో నేను ఎట్లా వచ్చిన ఇక్కడ దేవనార్లో ఇక్కడ ఫౌండర్ జ్యోతి గారు ఇంకా సాయిబాబా గౌడ్ గారు, వాళ్ళు ఇద్దరు ఫౌండరు. వాళ్ళు 550 బ్లైండ్ చిల్డ్రన్ కి ఇక్కడ రెసిడెన్షియల్ లో పెట్టుకొని 24 hours వాళ్ళకు తల్లి తండ్రుల లాగా చూసుకుంటున్నారు. అది చాలా పెద్ద మాట. ఇది 550 మందికి ఆశ్రయం ఇవ్వడం, డెవలప్ చేయడం, అది దేవుడు లాగా ఉన్నారు వాళ్ళు నా కోసం. సో వాళ్ళు చెప్పారు సాయిబాబా గౌడ్ గారు, పైన హాల్ ఎందుకు చేస్తలేవు. సో ఈ హాల్ కూడా CSR ఫండింగ్తో ఇండియన్ ఆయిల్ నుంచి వచ్చింది. సో వాళ్ళు కూడా చాలా చేశారు. సో ఇక్కడ మనం హాల్లో వచ్చి బ్లైండ్ పిల్లలు దాండియా చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఏది అంటే వాళ్ళకి హార్ట్ అవ్వకూడదు. ఏదైనా తగిలితే మనకి ప్రాబ్లం. మళ్ళీ పిల్లలు ఇంత మంచిగా చేశారంటే నేనే పరేషాన్ అయిపోయాను. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ and 100% we will put in the record. 550 blind people have done Dandiya today together. That is the first event in the world. So meeru first event, mali the first coverage kuda Suman TV chestundi. So Suman TV kuda chala congratulations. Nen Tushar Savlani, founder of Rising Global Foundation, president of Lions Club of Hyderabad Global. Mali inkokati nenu sponsor chesina club Lions Club lo, Lions Club of Hyderabad Rising Global kuda. సో నాది గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని నా బెవరేజెస్ పని ఉన్నది. సో ఇది వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు, దేవనార్ ఫౌండేషన్ వాళ్ళు, దేవనార్ పిల్లలు. నేను ఎట్లాంటి ప్రోగ్రాంలు దేవనార్ ఫౌండేషన్లో, శ్రద్ధా స్కూల్లో, శంకర్ ఫౌండేషన్లో చేస్తున్నా, ఇంకా చేస్తా. ఈ తల్లి నాకు శక్తి ఇస్తుంది.
నేను చేస్తా. ఎంత నా శక్తిలో ఉంటే నా టీం చాలా మంచిది, మీరు నా టీం చూసుకోవచ్చు. సో ఇది బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ మై టీమ్ నా దిస్ ఇస్ హ్యాపెండ్. సో ఐఎమ్ థ్యాంకింగ్ యూ సుమన్ టీవీ, దేవనార్ ఫౌండేషన్, శ్రద్ధ ఫౌండేషన్, ఆల్ ద గ్లోబల్ అండ్ రైజింగ్ గ్లోబల్ టీమ్ మెంబర్స్. నా భార్య ఈరోజు నా మ్యారేజ్ యానివర్సరీ కూడా వాళ్ళకి చెప్పిన ఏం చేయాలంటే ఈ పిల్లల కోసం ఇది చేయాలని ఆయన కోరిక, ఇది నేను కంప్లీట్ చేసిన. సో దిస్ ఇస్ ద వైఫ్ టు మై గిఫ్ట్ అండ్ షీ ఇస్ మై డాటర్. She is the founder of Rising Global again, Neetu Savlani, and she is Shagun Savlani, my daughter. So we are thanking you, Suman TV. Thanks a lot. అండ్ అలాగే రైజింగ్ గ్లోబ్ ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటంటే. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నమస్తే అందరికీ. నా పేరు వివేకానంద్ గోగికర్. మేము రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ నుంచి ఉన్నాం. మా యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అన్నదానము యాక్టివిటీస్ చేయాలి టు ద నీడీ పీపుల్. ఇక్కడ దేవనార్ స్కూల్లో బ్లైండ్ స్టూడెంట్స్ని దసరా ఒక స్పెషల్ పండుగ లాగా చేయాలని మా ఉద్దేశం ఉండే. అందు గురించి మేము ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇంకా అమ్మవారి కృప ఉంటే ఇంకా దీనికన్నా ఇంకా మంచిగా చేసామని ప్లాన్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ప్రోగ్రామ్ అంతా? మీరు అనుకున్నట్టు జరిగిందా? మేము ఎట్లయితే అనుకున్నామో దానికన్నా మంచిగా అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము అనుకుంటున్నాము ఇంకా మా యొక్క గ్రూప్ని, మా యొక్క క్లబ్ని కూడా డెవలప్ చేసుకుంటా ఇంకా పిల్లల గురించి, మన సొసైటీ గురించి ఇంకా మంచిగా చేసామని ప్లాన్ ఉంది మాది. ఇంకా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు మీరు? నార్మల్లీ మేము స్పెషల్లీ ప్రతిరోజు అన్నదానం చేస్తాము మన సనత్ నగర్ ఏరియాలో, పంజగుట్ట ఏరియాలో కూడా. అది కాకుండా మేము శంకర్ ఫౌండేషన్, ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా దేవనార్ స్కూల్లో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాము. మాకేంటంటే ఇంకా బయట వాళ్ళు ఏమైనా ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముంగటెళ్ళి ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ చేసామని మా ప్లాన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అమ్మవారు కనుకరిస్తే వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం మేము ఇట్లా యాక్టివిటీస్. సో రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ నుంచి కొంతమంది ఫారినర్స్ కూడా ఇందులో మెంబర్స్ గా ఉన్నారు. వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు మన కల్చర్ ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name's Elsa. You're from? I'm from the UK. So do you enjoy this festival? Yeah, it's been really fun. There's been a big build up for quite a few days, so it's nice for it to finally be here and everybody come together. And we've been practicing the dances, so it's nice to dance all together and have a nice time. Okay, you know the festival name? Batkama. You know this tradition? This is the first time I've celebrated it, so the first time I'm learning about it. So you are the Rising Global Foundation member? I'm working here, volunteering here at Devnar as a teacher, an English teacher, for 1 year with Kay as well. Okay, you're also a teacher? Yeah, I'm a volunteer English teacher here at Devnar. It's been a great experience and we're really happy to be here. So you know about this festival, Batkama festival? Not really. We've had a few days leading up to it and they said it was very important and that we had to wear saris and that was a very big festival, but we don't know much about it. This is our first time in India, but we're learning as we go. We're very excited. It's very colourful, loads of amazing clothes and just getting to know each other has been amazing. How is the event finally? Yeah, it's great. Thank you. Thanks for sharing your words. Thank you so much. Have fun. సో ఇప్పుడు మనతో పాటు అప్కమింగ్ యాక్ట్రెస్ కోమల్ గారు ఉన్నారు. సో ఈ దేవనార్ లో ఈ బ్లైండ్ స్కూల్ కిడ్స్ తో పాటు చాలా బాగా డాండి ఆడారు, బతుకమ్మ ఆడారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి. Hello. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీ మూవీస్ రాబోతున్నాయి ఫ్యూచర్ లో. సో ఇక్కడికి మీరు గెస్ట్ గా వచ్చారు. బ్లైండ్ స్కూల్ నార్మల్ గా అంటే చాలా మంది నార్మల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, ఇది స్పెషల్ కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మీటింగ్ దిస్ లవ్లీ కిడ్స్ అండ్ ద ఎంథూసియాజం దే హ్యావ్ నాకు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి. సో ఐమ్ వెరీ హ్యాపీ, యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. సో మీరు ఎంజాయ్ చేస్తారా వీళ్ళతో పాటు అంతా? అబ్సల్యూట్లీ yes. సో అంటే చాలా మంది బ్లైండ్ పీపుల్ ఉన్నారు కదా, పిల్లల కోసం ఇంత చేస్తున్నారు ఈ ఫౌండేషన్ వాళ్ళంతా. సో మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళ కోసం? యాక్చువల్లీ ఇది ఒక వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా దట్ these kids are also celebrating Batkama. We are also enjoying, and also the way they are happy with this makes us also feel happy to see them.
అంటే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా పిల్లలకి? Yes, I want to say them that keep up this enthusiasm, and actually they are giving others positivity here. Seeing few kids over here, even I felt like I don't have any problem in this life here because they are just giving me new energy and positivity. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు దేవనార్ స్కూల్ బ్లైండ్ స్కూల్లో ఉన్నటువంటి కిడ్స్ అందరూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారో. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా దాండియా అండ్ బతుకమ్మ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ భార్గవి. భార్గవి, దాండియా ఆడావు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఓకే, మీ దగ్గర ఎప్పుడు ఇట్లాంటి సెలబ్రేషన్స్ జరుగుతుంటాయా? యా, చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, హాయ్, నీ పేరేంటి? మానస. మానస, ఏం ఆడేవి ఇప్పుడు నువ్వు? దాండియా. ఎంత బాగుంది తెలుసా నీ డ్రెస్? థ్యాంక్ యూ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు, చాలా బాగా డ్రెస్ అప్ అయ్యారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఓంకారి. ఓంకారి, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఓకే, ఎట్లా ఉంది ప్రోగ్రామ్? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఎంజాయ్ చేస్తున్నావా? ఎస్. ఓకే, హాయ్ పాప, నీ పేరు? అన్మిష. అన్మిష, ఎట్లా ఉంది ప్రోగ్రామ్? చాలా బాగుంది. చాలా బాగుంది నీ డ్రెస్. థ్యాంక్ యూ. చాలా బాగున్నావు నువ్వు. ఎవ్రీ ఇయర్ ఇట్లాగే జరుగుతుంటాయా మీకు? ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే మరొక స్పెషల్ గెస్ట్ అద్వైత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? యా, ఫైన్. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఇలాంటి దానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చాలా మంది పీపుల్స్ చూసి మనం చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఓకే, మన ఫెస్టివల్స్, మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ బతుకమ్మ, సో ఇలాంటివన్నీ నార్మల్ పీపుల్ కూడా కాదు వీళ్ళు, సో వాళ్ళు చేస్తున్నారు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? యాక్చువల్లీ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ ద ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.